20,000 నుంచి 37,000 హైయెస్ట్ సాలరీ తీసుకున్నా. బట్ ఎక్కడ జీవితం మారలేదు. బట్ వెస్టేజ్ అనే ఒక అవకాశం నాకు చెండూరు మా రమేష్ సార్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. కానీ ఒక 8 నెలలు ఈ కంపెనీ నమ్మలేదు. ఎందుకంటే అప్పటికి చాలా వద్దులే వేస్ట్ ఎక్కడ పోయినా కానీ మన జీవితం మారదు, మళ్ళీ చేయగాల్చుకోవాలి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తే వద్దని చెప్పేసి నమ్మలేదు. బట్ ఒక మీటింగ్ మాల్కి వచ్చిన అక్కడ మన గురువు గారు ఎంఎస్ సార్ మాటలేని అదే రోజు కనెక్ట్ అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజుకి వెస్టేజ్ని వదలకుండా పట్టుకుంటే ఈ రోజు నా హైయెస్ట్ ఇంకా 1,30,605 ఈరోజు నేను కూడా ఎందుకంటే దేవుడే ఎంఎస్ఆర్ సార్ రూపంలో వచ్చి నాకు కనెక్ట్ అయ్యిండేమో, అందుకే ఇక్కడ నిలవడం జరిగింది. అందుకు నేను నా వెంటర్ మా ఎంఎస్ఆర్ సార్ గారికి మా రమేష్ సార్ గారికి ఇద్దరు పాదపద్మంలో శిరస్సు వచ్చి పాదపద్మంలో నిలబెట్టి ఎందుకంటే జాబ్ చేసినప్పుడు జీవితం మారలేదు. బట్ వెస్టేజ్లో ఒక అవకాశం పట్టుకుంటే ఈరోజు జీతం పెరిగింది, అంటే డబ్బు పెరిగింది. అదేవిధంగా మామూలు ఒక బైక్ మీద తిరిగే వ్యక్తి నేను ఈరోజు 14 లక్షలు పెట్టి మహేంద్ర X300 కార్ తీసుకున్నానండి. చూడండి, ఒక జీవితం మారిందా మారలేదా? మారలేదా? మారుతుంది కంపల్సరీ. కానీ నమ్మితే పక్కా, నమ్మకపోతే అది అబద్ధం. సో అట్లా కార్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇప్పటి వరకు వెస్టేజ్ ద్వారా నియర్లీ 54 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది టోటల్ ఇన్కమ్. అదేవిధంగా మా పిల్లలకి, ఎందుకంటే మన అందరికి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు, ఇక్కడ కూర్చున్న వ్యక్తులు దాదాపు కోటీశ్వరం చాలా తక్కువ, ఒకరో ఇద్దరు నాకు తెలిసి అందరూ మిడిల్ క్లాస్ వ్యక్తులు. అవునా కాదా? ఎసాను కొన్ని కళలు ఉంటాయా ఉండవా? కోరికలు ఉంటాయా ఉండవా? ఇది ఉండవా? ఉంటాయి, కంపల్సరీ కోరికలు ఉంటాయి. ఏం కోరికలు ఉంటాయంటే నా బతుకు నా పిల్లలకు రావద్దు. ఎసాను అనిపిస్తుందా? అనిపించదా? కంపల్సరీ అనిపిస్తుంది అండి. నాకు కూడా అనిపించింది. ఎందుకంటే డబ్బు లేక చదవలేదు, అంతలోనే ఆగిపోయింది. బట్ పిల్లలకు ఎప్పుడైతే నాకు 1,00,000 రూపాయలు దాటిందో మా పిల్లలకు కూడా కొంచెం కోరికలు ఉంటాయి, అదే మేము కూడా గట్టే చదవాలనేసి. సో నా కొడుకుని ఈరోజు MBBS చదివిస్తున్నానండి. ఇయర్లీ 64 లక్షల రూపాయలు ఫీజు కట్టి, అంటే ఒక్కసారి ఆలోచించండి, తిండిలేని భక్తుల నుంచి కొత్త బండి కొనాలంటే లేని అవకాశం నుంచి ఈ వెస్టేజ్ ఒక అవకాశం వస్తే ఈరోజు డబ్బులు కట్టి పిల్లలు చదివిస్తున్నాం అంటే మరి ఎక్కడ పని చేయాలి చెప్పండి? ఎక్కడ చేయాలి? అయినా నంబరు. ఎందుకంటే ఒక మేడం ఒక ప్యాకెట్ ఇచ్చారు, టీ ప్యాకెట్. ఎందుకు ఇచ్చినట్టు ఆమె చాలా అందంగా ఉంటుంది, కానీ మొటిమలు ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి మొటిమలు ఉన్నాయి కదా, ఈ అమ్మాయికి ఇస్తాము ఏమంటుంది అనేసి ఈ అమ్మాయి ఈ ఛాయపత్రం తాగితే బాగా హీట్ తగ్గుతుంది, మీకు మొటిమలు పోతే బాగుంటాయి అంటే కలర్ వస్తుందా సార్? ఏంటిది? కలర్ కడుపుతుందా? తింటదా? మరి ఎందుకు కలర్ ఎందుకు గుర్తొచ్చింది అంటే ఒక ఆమె ఉంటుంది టీవీలో వచ్చేసి, మీ ఛాయపత్రలో రంగు రుచి చిక్కదనం ఉందా? ఎప్పుడు వస్తుంది? మంచి కార్తీక దీపం మధ్య సీరియల్ మధ్యలో వస్తుందా? అది బాగా గుర్తొచ్చింది. అంటే ఇక్కడ చూడండి, న్యాచురల్ వస్తువులు మనం వాడుతున్నామండి. తినే వస్తువులు కానీ ఏదైనా కానీ మన ఇంట్లో వాడే వస్తువులు ప్రతి ఒక్కటి కెమికల్, మనం అది పట్టించుకో. ఎందుకంటే మనకు ఒక 30 ఏళ్ళతో డాక్టర్లు లేరు. ఆ రోజు మన తల్లులు కానీ మన అమ్మమ్మలు నాయనమ్మలు కానీ హాస్పిటల్కి పోలే. ప్రెగ్నెన్సీ అంటే కన్సీవ్ అయిందా ఎవరు ఆ రోజు మంత్రసాన్ని వచ్చి చేయి పట్టుకుంటే మంచి కానుక చెడ్డ కానుక చెప్పేది. ఇప్పుడు కన్సీవ్ అయినప్పటి నుంచి డాక్టర్ కాడికి వెళ్ళడం, స్కాన్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఆపరేషన్ అవుతుంది. అవునా కాదా? అంటే ఎందుకంటే ఇదంతా కల్తీ ఫుడ్ తిని మనం ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నాం. ఈ రోజు వెస్టేజ్ ఒక అవకాశం వచ్చి మన వస్తువు మనం వాడుకొని ఆరోగ్యం కాపాడుకుంటూ పక్కా చెప్పడం ద్వారా డబ్బులు వస్తున్నాయి. బాగుందా బాగాలేదా? మరి చెప్పడానికి రోగం వస్తుంది అంటే చాలా మంది చెప్తలేదు. ఎందుకంటే నేను ఇంత బతికి సబ్బు పేసుకుని చెప్తానా, అది సిగ్గుపడుతుంది. అంటే ఆలోచించండి ఒకసారి, ఇక్కడ మన వస్తువులు వాడితే మనకి డబ్బులు వస్తాయి. కాబట్టి అట్లా నేను చెప్పడం ద్వారా 1,30,000 వచ్చినాయి. సో నాకు ఒక పెద్ద గోల్ ఉందండి. ఆల్రెడీ మాకు 2 ఇళ్ళు కట్టిండు, మా రమేష్ సార్ 2 ఇళ్ళు కట్టిండు, ఆల్రెడీ మా బీబీపేట కట్టింది, ఇక చాలా మంది సైన్స్ సార్లు కట్టిండు, అందరు కట్టింది. నేను కూడా హైదరాబాద్లో ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నా. ఈ సంవత్సరంలో ఆల్రెడీ సైట్ తీసుకున్నా, ఒక 80 లక్షలు పెట్టి ఇల్లు కట్టబోతున్నా. ఇది ఎంజాయ్లో, అది నా పెద్ద గోల్. ఇప్పటికి 21 మంది కార్ ఫండ్ అచీవర్స్ చేయండి, అంటే కార్ తీసుకుంటోళ్ళు. చూడండి, నేను జాబ్ చేసిన ఒక్కరినే, నా దగ్గర ఏం లేదు. అప్పుడు నేను బతకడమే కష్టం అనిపించే టైంలో వెస్టేజ్ ఒక అవకాశం వస్తే ఈ మహాగురు ఎంఎస్ఆర్ చేతి పట్టుకుంటే, అప్లై ఏళ్ళు పట్టుకుంటే ఈ రోజు నేను బతకడే కాకుండా నాతో పాటు ఇంకో 20 మందికి కార్ ఫండ్ అచీవర్ అంటే అది మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? అంటే ఒక గెలిపింగ్ చేసే అవకాశం వచ్చిందా లేదా? ఎస్. అందుకే వెస్టేజ్ చేయండి అందరు.